ఈ వేదికపై పాలు పంచుకోవడం, ఇక పవన్ కళ్యాణ్ బేస్ చేసుకొని కూడా మరి డైరెక్టర్ ఎస్జే సూర్య కొన్ని కామెంట్స్ చేయడం చాలా వైరల్ అవుతున్నాయి. మరి ఆయన ఖుషి కొమరం పులి ఈ డైరెక్టర్ ఎస్జే సూర్య ఈయన ఈ రోజున భారతీయుడు యొక్క ఫంక్షన్లో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం మొత్తానికి మామూలుగా కాదు, సూపర్ సెన్సేషనల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరి భారతీయుడు ఒక 96లో భారతీయుడు ఫస్ట్ భారతీయుడు వచ్చింది. ఇప్పుడు 28 ఇయర్స్ తర్వాత భారతీయుడు 2 వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎస్జే సూర్య మాట్లాడిన మాటలు మాత్రం మంచి ట్రోల్ అవుతున్నాయి. ఒక విధంగా మరి డిప్యూటీ సీఎం అయ్యారు, నేను 3 ఇయర్స్ బ్యాకే చెప్పాను ఇక పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని, కానీ ఇప్పుడు సగమే అయ్యారు, మరి ఇంకా మిగతా సగం మీరే పూర్తి చెయ్యాలి అని చెప్పని మరి సూర్య గారు చెప్పడం జరిగింది. ఒకసారి సూర్య గారు ఏమన్నారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. కమల్ గారు చెప్పారు, శంకర్ గారు కాన్సెప్ట్లో ఉంది, ఎవరైనా ప్రేమతో ఇండియా మంచి కోసం గ్రేట్ థింగ్స్ చేశారో ఆయన అందరూ ఇండియనే అని చెప్పారు. మీద అందరిలో ఇండియన్ ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక పాయింట్ నేను ఇక్కడ షేర్ చేయాల్సిన మైండ్ వస్తుంది. అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. నేను ముందే చెప్పాను, ఒక్కరోజు నేను చెప్తాను ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను 3 ఇయర్స్ ముందు చెప్పాను. సగం ప్రూవ్ అయింది, ఇదాలు మీరే ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ ది స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. కమల్ గారు చెప్పారు, శంకర్ గారు కాన్సెప్ట్లో ఉంది. సో మొత్తానికి ఎస్జే సూర్య ఏదైతే 3 ఇయర్స్ బ్యాకే నేను చెప్పాను పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని చెప్పని, ఇప్పుడు సగమే అయ్యారు అని చెప్పిన ఎస్జే సూర్య భారతీయుడు ఈవెంట్లో చెప్పడం జరిగింది. దీని మీద మనకి మరింతగా మా క్రైమ్ బ్యూరో ఒక విధంగా మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, మరి సూర్య గారు చెప్పిన వ్యాఖ్యలు, మరి భారతీయుడు ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు మీద ఓం గారు. అంటే జనసేన వాళ్ళందరికీ కూడా జోష్ నింపే వార్త ఆయన చెప్పారండి. ఎందుకంటే యాక్చువల్గా అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఆయన ముందు చూపు మీద గట్టి నమ్మకం ఉందండి. ఎందుకంటే మడమ తిప్పకుండా ఆయన 10 ఏళ్ల పాటు ఆ పార్టీని నడిపించిన విధానం కానీ, ప్రజల సమస్యల మీద స్పందించిన పద్ధతి కానీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా పవర్లోకి వస్తారు అనేటువంటిది నమ్మకం అయితే ఉందండి ఖచ్చితంగా. ఎస్జే సూర్య కూడా అదే చెప్పారు. ఆయన అన్నది ఏంటంటే 3 ఏళ్ల క్రితమే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ అధికార పీఠాన్ని అధిష్ఠిస్తాడు అని చెప్పి నాకు నమ్మకం ఉంది, నా స్నేహితుడు ఏపీ సీఎం అవుతాడు అని నేను కొంతమందికి చెప్పాను, కానీ ఆయన ఇప్పుడు దాకా డిప్యూటీ సీఎం అయ్యారు అని చెప్పారు. ఒక రకంగా ఆయన అన్నది ఏంటంటే ఆయన కోరికలో సగం నెరవేరినట్టుగా ఆయన భావిస్తున్నారు. ఏదైనా కానీ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయన్నది మనం చెప్పలేం, కానీ సినిమా రంగం వాళ్ళకి అలాగే తమిళనాడుకి చెందిన వాళ్ళకి కూడాను పవన్ కళ్యాణ్ మీద ఎంతటి నమ్మకం ఉంది, ఎంతటి విశ్వాసం ఉంది, ఆయన మీద ఎంతటి అంటే దూరదృష్టితో పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారు అనే విషయంలో ఎంత స్పష్టత ఉన్నదన్నది మాత్రం ఎస్జే సూర్య వ్యాఖ్యలు బట్టి తెలిసింది. నిన్న భారతీయుడు 2 ఫంక్షన్లో ఇటు కమల్ హాసన్, అటు దర్శకుడు శంకరు, అలాగే సిద్ధార్థ వీళ్ళందరూ ఉన్నారు. తెలుగు సినిమా రంగానికి వచ్చేటువంటి ప్రముఖులు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. అలా వాళ్ళందరి ముందు కూడా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ని తలుచుకుని ఆయన గురించి తన అభిలాషని లేకపోతే తన హోప్స్ని 3 ఏళ్ల క్రితమే చెప్పాను అని చెప్పి ఎస్జే సూర్య చెప్పడం అనేది మాత్రము పర్టికులర్గా జనసేన వాళ్ళందరికీ కూడాను చాలా జోష్ని నింపిందని చెప్పాలి.